హాయ్ అండి. ఇవి వాల్నట్స్, బాదాము, అలాగే క్యాష్యూ అండి. తర్వాత ఇవి పిస్తా, కిస్మిస్, అంటే ద్రాక్ష, తెలుగులో ద్రాక్ష అంటారు కదా. ఇవి అన్నీ కలిపి పౌడర్ చేసుకుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చూడండి, నేను ఒక వంట చేయబోతున్నాను, కేరళ వంట. దానికి కావాల్సింది వచ్చి రైస్ పౌడర్ అండి. రైస్ పౌడర్ ఫస్ట్, తర్వాత నట్స్ లేదా క్యాష్యూ, బాదాము, వాల్నట్, అన్నీ పిస్తా 4 కలిపి పొడి చేసి పెట్టుకున్నానండి ఇవి. తర్వాత ఇది వచ్చి బెల్లం పొడి. బెల్లం తెలుసా అండి? నల్ల బెల్లం లేదా బెల్లం తెచ్చి దాన్ని పొడి చేసి పెట్టుకున్నానండి. తర్వాత కావాల్సింది కొబ్బరి అనమాట. కొబ్బరి పొడి, కొబ్బరి తెచ్చి పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి. తర్వాత ఇదేమొచ్చి యాలక్క పౌడర్ అండి. ఇలాచి, పంచదార వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇది. దీనికి కావాల్సింది మెయిన్ వస్తువు అంటే కావాల్సింది అరటి ఆకులు అండి. అరటి ఆకులు ఇక్కడ అరటి ఆకులు దొరకవండి. నేను అరటి ఆకులు తెచ్చి కడుక్కొని శుభ్రంగా వేడి చేసి పెట్టుకున్నానండి. ఇలాగా వేడి చేసి పెట్టుకున్నాను అరటి ఆకులన్నీ తెచ్చి. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో దొరికేది కష్టం. దొరుకుతాయి కానీ ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి అన్నమాట. అందుకు తెచ్చి క్లీన్గా కడిగేసేసి దాన్ని కొంచెం వేడి చేసి పెట్టానండి. ఎందుకంటే పాడేవు అనమాట. అందుకని ఇవి అన్నీ కలిపి బియ్య పిండి, తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా పిండి కలుపుకున్నాను. ఇలాగ దూరగా కలుపుకున్నాను అనమాట, కొంచెం లూజ్గా దూరగా. తర్వాత ఇందులోకి కొబ్బరి, బెల్లము, మళ్ళీ ఇది నట్స్ పౌడర్ అండి. చెప్పాను కదా, నట్స్ పౌడర్. అది 2 స్పూన్లు నెయ్యి, యాలక్క పౌడర్ అండి. యాలక్క పౌడరు వేసి మొత్తం కలిపి పెట్టానండి ఇదంతా. ఇప్పుడు నేను అందులో అరిటాకులో పెట్టి చూపిస్తానండి ఎలా పెట్టాలో అనేది. చూడండి ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్పులో కొంచెం నీళ్ళు తీసుకోవాలండి. తీసుకొని దీంట్లో నీళ్ళు చిమ్కరిల్లి ఆకు మీద చిమ్కరించి ఇలాగ తుడుచుకొని ఈ పిండి తీసుకొని ఒక ముద్దలాగా తీసుకోవాలండి. తీసుకొని పిండి ఇందులో వేసి మొత్తం ఈ ఆకుకి పట్టేటట్లా మొత్తం ఇలాగ అనుకోవాలండి. మొత్తం గట్టిగా లాక్కోకుండా స్వల్పగా బాగా ఇలాగ అనుకోవాలండి. మొత్తం ఆకంతా ఇలాగ అనుకుంటే ఫుల్లుగా అది మొత్తం అంటే కవర్ అవుతుందండి ఇలా. ఎందుకంటే ఇది మందంగా ఉంటే అసలు ఇంకా తినడానికి బాగుండదండి. స్వల్పగా ఉండాలన్నమాట. ఇది చాలా స్వల్పగా ఉండాలా. ఇలాగా అనుకున్నాం కదండి. ఇది మొత్తం ఇలాగ అనుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలంతా. ఆకంతా స్ప్రెడ్ చేసుకుంటే బాగా సరిపోతుందండి. దాంట్లో ఒక్క సైడ్లో పొడి వేయాలి. ఒక సైడ్లో పొడి ఇలాగ వేయాలండి. ఈ పొడి లేదా మనము చేసి పెట్టుకున్నామే ఆ పొడి ఇందులో వేయాలండి. ఇలాగ మొత్తం ఇందులో వేసేసి ఫుల్ వేయకూడదు, సగమే వేయాలండి. వేసి ఈ కవర్ లేదా ఇలాగా మడత పెట్టుకుందామండి. పెట్టుకుంటే అయిపోయాయి. ఈ కవరు ఇలాగ అయిందన్నమాట. ఇది ఒక పాకెట్ లాగా ఇది ప్లేట్లో పెట్టుకుందాము. అదేవిధంగా ఇంకొకటి చేసుకుందామండి. ఇది చేసి మొత్తం ఆవిరిలో ఉడికిపెట్టి నేను చూపిస్తానండి. సరేనండి. చూడండి మొత్తం అన్నీ దీంట్లో పెట్టుకొని కొంచెం ఇంకా మిగిలాయి, అది రేపు చేద్దామనేసి. అవి ఎలా చేయాలంటే నేను చూపిస్తానండి. అవి ఇడ్లీ గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పెట్టుకోవాలండి. దాన్ని ఇడ్లీ ఇది పెట్టుకొని ఒక్కొక్కటి మనం ఇలాగే దీంట్లో వేయాలన్నమాట. ఒక్కొక్కటి ఇందులో వేసి పెట్టాలన్నమాట. పెడితే అది ఆవిరికి ఉడుకుతాయండి. చూద్దామండి ఎంతవరకు అయ్యిందో. ఒక్క నిమిషం అండి, చాలా వేడిగా ఉంది. చూడండి దీన్ని ఇలా తీయాలన్నమాట. చాలా వేడిగా ఉందండి, చేయి పెట్టలేకపోతున్నాను, అందుకు ఇలా తీస్తున్నాను అనమాట. చూడండి ఇలాగ ఉడికిందనమాట. ఇలాగ మెత్తగా బాగా ఉడికిందండి.
చాలా బాగా మెత్తగా ఉడికిందండి. ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి. ఇది సాయంత్రం ఈవినింగ్ టైంలో టీ కూడా చేసుకుంటారు, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. దీన్ని ఎల్లడా అంటారండి. ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.